ఇవాళ ఒక రెనాల్ట్ క్విడ్ అయితే వచ్చింది. ఈ రెనాల్ట్ క్విడ్కి వచ్చేసి మేజర్గా లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఇంకా లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్కి అయితే డెంట్స్ ఉన్నాయి. ఈ డెంట్స్ అనేటివి ప్రాపర్గా రిమూవ్ చేసిన తర్వాత మనం పుట్టి అయితే నీట్గా పేస్ట్ చేసి నెక్స్ట్ దాన్ని డ్రై శాండింగ్ చేసి ఎన్సీ పుట్టి అయితే పేస్ట్ చేసాం. ఎన్సీ పుట్టిని వెట్ శాండింగ్ అయితే చేసి నీట్గా వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకున్న తర్వాత పేపర్ మాస్కింగ్ అయితే ప్రాపర్గా చేసుకోవాలి. ఎందుకంటే వేరే పార్ట్స్ మీద అయితే పెయింట్ పడకుండా ఉండేలా చూసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రైమర్ కోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రైమర్ కోటింగ్ వచ్చేసి మెటాలిక్ రెడ్స్కి 2 కోట్స్ అయితే వస్తుంది. ఒకటి అయితే గ్రే కోట్, ఇంకోటి అయితే రెడ్ కోట్. ప్రైమర్ కోటింగ్ అనేది క్రూషియల్ ఈ మెటాలిక్ రెడ్స్కి అయితే. ఎందుకంటే మనకి రెడ్ వాటికి ప్రైమర్ కోటింగ్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే కలర్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ కవరింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అదే నార్మల్గా కొద్దిగా బ్లాక్ అయినా కొద్దిగా లైట్ అయినా కానీ మనకి పెయింట్ అనేది కవరేజ్ అయితే తక్కువ ఉంటుంది రెడ్ ఒకటి మిగిలిన వాటితో వైట్తో సిల్వర్తో గ్రేస్తో కంపేర్ చేసుకుంటే. అందుకోసం మనకి ప్రైమర్ కోటింగ్ అనేది మెటాలిక్ రెడ్ వాటికైతే చాలా క్రూషియల్. అందుకే ప్రైస్ కూడా మిగిలిన కలర్స్తో పోలిస్తే మెటాలిక్ రెడ్స్కి అయితే కొంచెం హైయర్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్రైమర్ కోటింగ్ రెడ్ అయిపోయిన తర్వాత మనం మెటాలిక్ రెడ్ అయితే స్ప్రే చేయాలి. మెటాలిక్ రెడ్ అయిపోయిన తర్వాత క్లియర్ కోటింగ్ అయితే స్ప్రే చేస్తున్నాం. క్లియర్ కోటింగ్ వచ్చేసి మనం 2K ఫినిషింగ్ అయితే చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే 2K క్లియర్ అనేది కొంచెం హైయర్ ఇన్ ప్రైజే, కానీ మనకి క్వాలిటీ ఇంకా డ్యూరబుల్ అయితే చాలా టైమ్స్ ఎక్కువ ఉంటుంది. OEM ఫినిషింగ్ అంటారు కదా, అది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్. అదైతే మనకి 2K క్లియర్తోనే ఉంటుంది. నార్మల్ క్లియర్స్తో అయితే అది కుదరదు మనకి. అందుకే మనకి ప్రైజింగ్ డిఫరెన్స్ అవన్నీ ఉంటాయి మనకి. మనం అయితే 2K క్లియర్ వాడతాం. కొద్దిగా ప్రైజింగ్ ఎక్కువ ఉన్నా సరే మనకి క్వాలిటీ విషయంలో తగ్గొద్దు, కంపెనీ పెయింట్తో అంటే ఉంటుంది కాబట్టి. ఫైనల్ ఓవర్వ్యూ అయితే చూడండి టెఫ్లాన్ పాలిష్ అయిపోయిన తర్వాత.